తెలంగాణ కాంగ్రెస్ గురించి చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి రాగం శృతి మించుతోందా? భిన్న స్వరాలకు విభిన్న నేతలకు నిలవైన కాంగ్రెస్ లో అసమ్మతి అసంతృప్తి అనేవి సహజమని చెప్తారు. అయితే ఈ మధ్య కొన్ని గొంతుకలు గట్టిగానే వినిపిస్తున్నాయంటున్నారు. లేటెస్ట్ గా పాలమూరు పంచాయతీ పార్టీలో పరేషాన్ రేపుతోంది. చిన్న మాటకి ఆగ్రహ మేఘం కమ్ముకుంది. జస్ట్ అంతకుముందే ఓరుకలు వేదికగా కాకరేపారట మంత్రి కొండా సురేఖ. ఆమె ఇండైరెక్ట్ గా కొండంత అసమ్మతి రాగం తీశారని టాక్. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ కాంగ్రెస్ లో పటాసులు పేలుస్తూ ఉంటారు. మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి ఏమో కానీ ఆయన అప్పుడప్పుడు బర్స్ట్ అవుతూ ఉంటారు. ఆ గరంలో మరో స్వరం జత కలిసింది. ఈ అసమ్మతితో కాంగ్రెస్ లో రణగుణ ధ్వనులు పెరిగిపోతున్నాయట. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే అంటారు విశ్లేషకులు. దానికి తోడు నేతలకు స్వేచ్ఛ కూడా ఎక్కువే అని చెప్తారు. అయితే ఈ మధ్య అది కొద్దిగా ఎక్కువైనట్లు కనిపిస్తోందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. పాలమూరు, ఓరుగల్లు, నల్గొండ ఎటు చూడు ఎక్కడ చూడు అసమ్మతి రాగంలో అసంతృప్తి తాళం వేస్తున్నారట నేతలు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, సీనియర్ లీడర్ చిన్నారెడ్డి మధ్య అగ్గి రాజుకుంది. చిన్నారెడ్డి తాలింపుకు మేఘారెడ్డి వాయింపుతో రాజకీయం వేడెక్కింది. డబ్బులు కాసపడి గత ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వలేదన్నారు చిన్నారెడ్డి. వనపర్తిని సర్వనాశనం చేస్తున్నారంటూ పరోక్షంగా మేఘారెడ్డిని చిన్నారెడ్డి టార్గెట్ చేశారని టాక్. పార్టీకి అన్యాయం చేస్తున్న వారిని బయటికి గెంటేస్తానన్నారాయన. చిన్నారెడ్డి అనవసరంగా మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డి కౌంటర్ ఇచ్చారు. డబ్బులు తీసుకుని తనకు టిక్కెట్ ఇచ్చారు అనడంపై ఆయన మండిపడ్డారు. తాను ఎవరికి డబ్బులిచ్చానో చెప్పాలి అన్నారు మేఘారెడ్డి. ఈ వయసులో చిన్నారెడ్డికి ఏమైందో అంటూ సెటైర్ వేశారు. టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ పోశారు. ఇలా నా 48 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తాను. నేను పడిపోతే పడిపోవచ్చు, కానీ ఇలా వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకొని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. ఆయన మళ్ళీ నా తీసి వేరే వాళ్ళకి ఇచ్చినారు. కొంతమంది డబ్బులు తీసుకున్నారంటే మళ్ళీ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరో పేర్లు చెప్పాలి. అనవసరంగా మాట్లాడొద్దు. ఆయన పెద్ద మనిషికి నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన పేరు చెప్పాలి, ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఎవరు చేసినారని చెప్పమని నేను డిమాండ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ వయసులో మళ్ళీ ఆయనకి ఏమైందో నాకు తెలియదు, కానీ అట్లా మాట్లాడడం కరెక్ట్ కదా. ఆయన విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. సో ఒకటి ఆయన తప్పు పట్టింది ఏఐసిసిని, ఆయన తప్పు పట్టింది పిసిసిని, ఆయన తప్పు పట్టింది గవర్నమెంట్ను. సో దానికి నేను ఇమ్మీడియట్గా ఈరోజు లెటర్ అంతా డ్రాఫ్టింగ్ అవుతుంది. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు స్టేటు, సెంట్రల్, దాంతోపాటు పిసిసి అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు, కేసీ గారు, రాహుల్ గారు అందరికి నేను లెటర్ ఇవ్వబోతున్నా. బోరుగల్లులో అసమ్మతి జల్లులకు కేరాఫ్ గా మారారట మంత్రి కొండా సురేఖ. ములుగు, హనుమకొండ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి 4 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఈ 4 చోట్ల మంత్రి కొండా సురేఖ కనిపించకపోవడం చర్చకు దారితీసింది. ఉమ్మడి వరంగల్ ఆమె సొంత జిల్లా అయినా సీఎం కార్యక్రమానికి ముఖం చాటేయడం ఏంటని కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయట. ఇక వచ్చే ఎన్నికల్లోనూ పరకాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డే పోటీ చేస్తారని అక్కడ జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే పరకాల సీటుపై కొండా ఫ్యామిలీ ముందుగానే ఖర్చీఫ్ వేసిందని చెప్తారు. తన రాజకీయ వారసురాలు కూతురు సుస్మితా పటేల్ను పరకాల బరిలో దింపేందుకు కొండా సురేఖ ఎప్పటినుంచో ప్రమోట్ చేస్తున్నారట. అయితే కొండా దంపతులకు చెక్ పెట్టేందుకే సీఎం రేవంత్ పరకాల అభ్యర్థిని ప్రకటించారా అనే ప్రచారం సాగుతోంది. మరోవైపు కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి కోసం సురేఖ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ టూర్కు ఆమె దూరంగా ఉన్నారన్న టాక్ నడుస్తోంది. ఇక ఉమ్మడి జిల్లాలోని బసవరాజు సారయ్య, నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహర్ లాంటి నేతలందరితో కొండా కుటుంబానికి గొడవలున్నాయని చెప్తారు. అంతా కలిసికట్టుగా తమను టార్గెట్ చేశారనే భావనలో సురేఖ ఉన్నట్లు సమాచారం. అయితే ఇది సీఎం సభకే దూరమయ్యేంత ఆక్రోశంగా మారిందా అనే చర్చ జరుగుతోంది. ఇక ఉమ్మడి నల్గొండలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడపాదడపా అసమ్మతి పటాసులు పేలుస్తూనే ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి లేనివారు ఉన్నత పదవులు అనుభవిస్తున్నారంటూ లేటెస్ట్ గా మరో బాంబు పేల్చారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ ప్రజలకే కాదు, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు రాజగోపాల్ రెడ్డి. ఇక తాజాగా భువనగిరిలో జరిగిన నల్గొండ జిల్లా కాంగ్రెస్ పీఎస్సీ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి
ఎప్పుడు నల్గొండ జిల్లా పర్యటనకొచ్చినా ఆయన సభలు సమావేశాలకు గైర్హాజరవుతున్నారు రాజగోపాల్ రెడ్డి. తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు మాత్రం హాజరవుతూ ఎక్కువగా హైదరాబాద్కే పరిమితమయ్యారట ఆయన. అది ఇప్పటికి కూడా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచిస్తే ఎవడి పాలైందిరా తెలంగాణ. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన అమరవీరుల ఆత్మ ఏడుస్తుండొచ్చు, బాధపడుతుండొచ్చు. నిజమైన ఉద్యమకారులు ఇప్పుడు ఎవరైనా తెలంగాణ ఉద్యమ ఫలితాలు తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డారా? లేదు. ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు, ఆంధ్ర పాలకుల మోకాల చేతులు దాకి నీళ్లు లాగేటోళ్ళే మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. నిజం కాదా ఇది? అయితే రాజగోపాల్ రెడ్డి అసమ్మతి రాగంలో తన స్వరం జోడించారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. సమస్యలు పరిష్కరిస్తే కాంగ్రెస్ పార్టీకే మంచిదన్నారు. రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఒక పర్వతం అంటే ఒక వాల్కానో. ఆయన కోపం వచ్చిందంటే అది అగ్నిపర్వతం బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అవుతుంది. ఆయన ఎప్పుడైనా కానీ మంత్రి పదవి కోసం నాకు కావాలని చెప్పి కొట్లాడలేదు, అడగలేదు. 2.5 సంవత్సరాలు అయింది. అవి అయ్యి ఉంటే అప్పుడే కొట్లాడుతుండే. ఆయన ప్రజల గురించి ఇష్యూస్ పైన అడుగుతున్నాడు. దాంట్లో తప్పేం లేదు. నేను కూడా ఛాన్సాల ఇష్యూస్ గురించి మాట్లాడినాను. ఇష్యూస్ ఉన్నాయి. అది మేము ఇష్యూస్ కరెక్ట్ చేసుకుంటే మా పార్టీకే మంచి పేరు వస్తుంది కదా. మన కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలని చెప్పి మాట్లాడి టీ కాంగ్రెస్ లో వినిపిస్తోన్న అసమ్మతి రాగాలు శృతి మించకుండా అధిష్టానం ఎలాంటి మందు వేస్తుందో చూడాలంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్.